కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సముద్రంపై అలలున్నా చూడటానికి ప్రశాంతంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఏడ్చినా చూడటానికి అందంగా ఉంటుంది. అమ్మ తిట్టినా వినడానికి హాయిగా ఉంటుంది కదా. అలానే మన చట్పట్లో చేసే రోటి పచ్చడిలో కొద్దిగా కారంగా ఉన్న రుచి మాత్రం అద్భుతంగా ఉంటాయి. మరి అలాంటి అద్భుతమైన రుచిని ఈ రోజు మీకు చేసి చూపించడానికి చట్పట్ సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు చట్పట్లో అలాంటి అద్దిరిపోయే అద్భుతమైన రుచిని మనకు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాండి. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు చట్పట్లో మీరు ఏం చేస్తారో తెలియదు, అద్భుతమైన అద్దిరిపోయే రుచి ఉన్న పచ్చడి చేయాలి మీరు. దీనికి కూడా నవ్వే. అద్భుతమైన అదిరిపోయిన పచ్చడి, అద్భుతమైన అద్దిరిపోయే టేస్ట్ ఉన్న చేస్తారు. మరి అద్భుతం అదిరిపోవడం నాకు తెలియదు, మీరు టేస్ట్ చేసి చెప్పాలి. అలాగే ఏం పచ్చడి చేస్తున్నారు? వామన చింతకాయల పచ్చడి. వామన చింతకాయల పచ్చడి అంటే లేతగా వస్తాయి చిన్న చిన్న చింతకాయలు. ఆ చింతకాయలతో నిల్వ పచ్చడి. ఆ చింతకాయలు దంచి పెడితే నిల్వ ఉంటుంది ఉప్పేసి. తర్వాత ముదిరిపోయాక పెద్ద చింతకాయలు వస్తాయి కదా, తర్వాత మళ్ళీ నిల్వ పచ్చడి పెట్టుకుంటారు. ఈ చిన్న లేత చింతకాయలతో కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. ఓ, వామన చింతకాయలు నిల్వ పచ్చడి. ఓకే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? వామన చింతకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వామన చింతకాయ ముక్కలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. సో కౌసల్య గారు, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, ఏం చేయాలో చెప్పండి. మళ్ళీ స్టార్ట్ చేసి తిరుగుమతి వేసేసుకుందాం స్టవ్. ఓకే, సో కొంచెం బాండి వేడెక్కిన వెంటనే నూనె వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక అప్పుడు మనం తాలింపు గింజలు వేద్దాం. యాజ్ ఇట్ ఈస్ కానీ మినపప్పు, ఆవాలు, కొంచెం శనగపప్పు, జీలకర్ర పెట్టుకున్నాం. అలాగే. అయితే నేను ఇక్కడ ఏంటంటే ఈ ఎర్రమిరపకాయలు దంచుకోవాలి బాగా. ఈ చింతకాయలు బాగా పుల్లగా ఉంటాయి కదా, ఎంత చిన్న లేత చింతకాయలే ఇవి. ఇది చూడండి, లేతగా ఉంటాయి ఇవి, ఇంకా ముదురు పట్టవు అలాంటి చింతకాయలు. కానీ మన పులుపు వల్ల కారం వేసి ఉప్పు వేసి దంచి పెట్టేసుకున్నాం అనుకోండి, ఉంటుంది, నిల్వ ఉంటుంది. అలాగే. ఇది వేసేస్తున్నాను తిరగమూత. అంటే తిరగమూత వేయించేసి మిరపకాయలు వేయించేస్తే పచ్చడి దంచడం అంతేనా? ఓ, ఇది ఎప్పటి నుంచో ట్రెడిషనల్ గా చేస్తున్నా? చాలా రోజుల నుంచి పెద్దవాళ్ళందరూ చేసిన పచ్చడేనండి. అయితే ఈ పచ్చడి సాధారణంగా ఏంటంటే అయ్యో చిన్న చింతకాయలు కదా అని కొబ్బరి పచ్చడి వాటిల్లో వేసుకుంటారు. కానీ మామూలు చింతకాయలతోటి ఇలా రుబ్బి పెట్టుకున్నారంటే కొంచెం కొంచెం తినడానికి బాగుంటుంది. సో మనకు కొంచెం తాలింపు వేగిన తర్వాత అప్పుడు ఇంగువ వేసి ఎండుమిర్చి వేద్దామా? కొంచెం హింగు వేస్తున్నాను. ఆవాలు చిట్పట్లు ఆడవగానే మిరపకాయలు వేసేద్దాం. కొంచెం అవగానే అప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఈ తిరగమూత చల్లారుతున్నప్పుడు మన చింతకాయలు ఉప్పు పసుపు వేసి దంచేసుకుందాం. దంచేసుకుని అందులో ఇది పెట్టేసుకోవచ్చు, పోపు కలిపేసుకోవచ్చు. వేగినవి ఇందులో మిరపకాయలు వేసేస్తున్నాను. చింతకాయకి మిరపకాయలు, మామిడికాయకి మిరపకాయలు, గోంగూర కూడా మిరపకాయలు ఎక్కువ పడతాయి. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మామూలు పచ్చళ్ళకి అంత పట్టదు. సో బాగా ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి కదా. ఎండుమిర్చి వేగిని అనటానికి మనకి ఒకటే ఏంటంటే గుర్తు, గలగల్లాడుతూ ఉంటాయి వేగితే, లేకపోతే మెత్తగానే ఉంటుంది, సౌండ్ రావు. ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయింది, స్టవ్ ఆఫ్ అయ్యంటారా? మిగతా వేడితో అవి వేడిగా కొంచెం ఇంకొంచెం వేగితాయి మనకి, దాంతో వేగిపోతాయి. ఇప్పుడు మనం ఒక రాయి తీసుకొని కొట్టేసుకోవచ్చు. సో మనం ముందుగా ఇవి వేయిద్దామా? ఇవి చింతకాయలు మనం ముందు దంచుకుందామా? అవి దంచుకుందాం, తిరుగుమూత దంచుకుందాం. అయితే ఉత్తి మిరపకాయలు దంచుకున్నా చాలు. అలాగే ఆ పప్పులోని ఇది కలిపేసుకోవచ్చు. ఒకళ్ళ రాయికి ఇది ఎక్కువగా ఉంటే కొట్టిన కారం ఇందులో వేసి పక్కన పెట్టుకొని చింతకాయలు దంచుకొని రెండు కలిపేసుకోవచ్చు కదా.
యాక్చువల్లీ మనం చిన్న రోల్లో చేస్తున్నాం కాబట్టి ఇదంతా కొద్ది పెద్ద రోళ్ళు ఉన్న వాళ్ళు ఇది నలిగిన వెంటనే అవి కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు నలిగినంత గలగలాడుతున్నాయి కదా మిరపకాయలు. అవును. ఇప్పుడు ఎర్రకారం కూడా కల్పించుకుంటారు కానీ ఈ వేయించిన మిరపకాయల కారం ఘాటు ఎర్ర మిరపకాయలకి రాదు. ఈ వాసన కూడా రాదు కదా. మనకి దీనికన్నా ఈ చింతకాయలు కొంచెం టైం పడతాయి. దంచుకోవటంలోనా? ఏంటి మీకు చేయమంత ఉండదు? కావాలంటే మనం 2 చింతకాయలు వేసి దంచుదామా? కొని దీంట్లోనే చింతకాయలు వేస్తే ఏమవుతుంది, కొంచెం మాయిశ్చర్ వస్తుంది కదా. ఇందులోనే కొంచెం కొంచెం చింతకాయలు వేసి కలిపేసి కొట్టుకొని చాలకపోతే చివరికి చింతకాయలు. అలాగే. ఇప్పుడు బాగా సన్నగా తరిగి పెట్టుకున్న చింతకాయలు వేస్తున్నాం. ఉప్పు పసుపు నేను వేయలేదు ఇందులో. ఓకే, అక్కర్లేదు. అంటే తర్వాత వేద్దామని. లేత చింతకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టాం. అంటే వీటికి ఆల్మోస్ట్ గింజలు కూడా రావు కదా. గింజలు ఏం రావు, అందుకే దీన్ని వామన చింతకాయలను. వామనలా చిన్నగా ఉంటాయి. ఇంకొంచెం చింతకాయలు వేయచ్చు. మొత్తం వేసిస్తానండి. మొత్తం పడతాయా? ఉప్పు పసుపు వేసి ఒక్కసారి దంచేస్తే అంటే రోల్కి మనకి సరిపోతుంది. కొంచెం దీంట్లో ఉన్న వాటర్ కూడా వేసి. వాటర్ వేసుకుంటే నిల్వ ఉంటుందా? అంటే మామూలుగా దీంట్లో వచ్చిన వాటరే కాబట్టి ఉంటుంది. రేవణ గారు తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం పసుపు వేసేసి దంచేస్తే ఆ నూనెలో కలిపిస్తాం. మళ్ళీ నూనె అది వేయట్లేదు, అక్కర్లేదు, అంతే. సో ఆల్మోస్ట్ చింతకాయ ఎంత బాగా నలిగిపోయినట్టే ఉంది. ఇంకా తిరుగుమూతలో కలిపేసేయండి. కొంచెం మనకి ఆవాలు అవి ఉన్నాయి, దాంట్లో కలిపిస్తాం. కావాల్సిన వాళ్ళు చక్కగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు దోరగా వేయించి అప్పటికప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. తినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తినేవాళ్ళు, లేదంటే పర్లేదు ఇలా ఇలా తాలింపులో కలిపేసుకోవచ్చు. బాగా మెత్తగా నూరాను కదా, చెప్పాను కదా. నూరటంలో ఎక్స్పర్ట్ అయిపోయాను. పచ్చడి నూరటంలో మీకు చాట్ ఎవరు లేరు. ఎస్, చూసారా ఎంత మెత్తగా నూరేసానా. ప్రవీణ, చిటపటి చినుకులు పడుతున్నప్పుడు వేడి వేడి అన్నం వండుకొని మంచిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే చాలా మజా వస్తుంది. పుల్లగా ఘాటుగా అలా ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు తిని చూడండి. అద్దరుగొట్టే అద్దరిపోయే రుచి. అది చెప్పాను కదా, నేను ఫస్ట్ లో అడిగినట్టే ఈ రోజు అలాగే ఇచ్చారు. ఆహా, చింతకాయ ఎంత బాగుంది అసలు. దీనికి ఏది సాటి ఏది లేదు, అంత బాగుంది. యాక్చువల్గా ఈ పచ్చడి గీతా మాదిరికి చాలా ఇష్టం. చింతకాయ పచ్చడి అంటే ప్రాణం. నా ఫ్రెండ్ తను ఈ బౌల్ తనకి పంపిస్తే మీ ఫోటో ఒకటి ఇలా ఫోన్లో పెట్టుకొని చూసుకుంటా ఉంటది రోజు. అంత టేస్ట్ ఉంది. చాలా చాలా బాగుందండి. వామన చింతకాయ నిల్వ పచ్చడి. మీరు ఎప్పటికప్పుడు కావాలంటే దీనిలో ఫ్రెష్గా ఉల్లిపాయ ముక్కలు తాలింపు వేసుకోమంటున్నారు. అలాగే వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు తాలింపులో. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా తయారు చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వామన చింతకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామన చింతకాయ ముక్కలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె. వామన చింతకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు అందులో ఇంగువ, ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత వాటిని రోట్లోకి తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత వామన చింతకాయలు కూడా వేసి బాగా మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత ఉప్పు, పసుపు వేసి పచ్చడిని మెత్తగా రుబ్బిన తర్వాత మిగిలిన తాలింపులో వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన వామన చింతకాయ నిల్వ పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఇంత చక్కగా అంటే చింతకాయ పచ్చడి, నిల్వ పచ్చడి అంటే చాలా కష్టమేమో, అది మనకు రాదు కదా, అమ్మని అడుగుదాంలే, అమ్మమ్మ చేస్తుందిలే ఇలా అనుకుంటాం. కానీ మీరు చేయించిన పద్ధతి చాలా ఈజీగా అనిపించింది. తిన్నాక మాత్రం నేను దీనికి ఫ్యాన్ అయిపోయాను. అంత బాగుంది. ఎందుకంటే నేను చేసా కదా ఆల్మోస్ట్ దగ్గరుండి. చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పాలి. వామన చింతకాయ నిల్వ పచ్చడిని ఈ రోజు మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేయండి. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము చేసిన ఈ పచ్చడిని మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.